చిన్నప్పుడు మా అమ్మమ్మలు మా నాయనమ్మలు అంటుండేవాళ్ళు తొలేకాదశికి పేలపిండి తినకపోతే వచ్చే జన్మలో దెయ్యాలై పుడతారని. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కానీ పేలపిండి తినడానికి బాగుంటుందని ఇప్పటికీ ఫాలో అయిపోతున్నాము. ఇదిగోండి జొన్నల్ని చక్కగా పేలాల్లాగా వేయించేసుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని అందులో 2-3 యాలకులు కూడా వేసేసి కొంచెం బరగ్గా పట్టేసుకోవాలి ఫస్ట్ టైము. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం పొన్ను కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి. అంతే పేలపిండి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పేలపిండి అనగానే చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి. ఏంటంటే చిన్నప్పుడు నోట్లో పోసుకొని వెంటనే మాట్లాడితే ఎదుటిలో ముఖం మీద పడేది, అదొక సరదా అప్పుడు. అంతే. ఇదిగోండి పేలపిండిలో కొంచెం నెయ్యిని వేసేసి ఇవాళ నైవేద్యంగా అంటే ప్రసాదంగా దేవుడికి పెడతాము. సో ఆంధ్ర సైడ్ వచ్చేసి పేలపిండిని ప్రసాదంగా పెడతారు తొలి ఏకాదశి రోజు. అదే తెలంగాణలో అనుకోండి మూకుడు, అదేనండి కళాయి పెట్టి ఏదో పిండి అంటూ వండుతారు. ఇందు మూలంగా మనకేం అర్థమైంది, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మూకుడు కామను. ఆంధ్రాలో అనుకోండి మూకుట్లో పేలాలు వేపిస్తే తెలంగాణలో పిండి వంటలు వండుతారు. అంతే. సో తొలి ఏకాదశి రోజు కళాయి అదేనండి మూకుడు పెట్టి ఏదో ఒక వంట చేయాలి. అదనమాట ఏకాదశి సాంప్రదాయం. చిన్నప్పుడు మా అమ్మమ్మలు మా నాయనమ్మలు అంటుండేవాళ్ళు